నమస్కారం సార్. నమస్కారం సార్. ఇప్పుడు కాంగ్రెస్ పాలన ఎలా అనిపిస్తుంది? వచ్చిన ఇన్ని రోజుల్లో కాంగ్రెస్ పాలన ఎలా అనిపిస్తుంది మీకు? ఇప్పుడు కంప్లీట్ తెలంగాణ సిట్యువేషన్ మీరు చూస్తే కేసీఆర్ బీఆర్ఎస్ కంప్లీట్ తెలంగాణని లూటు కంప్లీట్ చేసి కంప్లీట్ కబ్జా చేసి ఒక కింగ్ లాగా నడిపించాడు. అందులో పబ్లిక్ డిఫరెన్స్ అయింది. ఇది డెమోక్రసీ. ఒక కింగ్ లాగా ప్రజాభవన్లో ఉండి మంత్రుల్ని ఎమ్మెల్యేని తీసి పడేయడం హై హ్యాండెడ్ చూపించాడు. కంప్లీట్ లూటు స్టేటు. ఇప్పుడు డెట్స్లో ఉన్నారు. మోర్ దెన్ 7 lakhs crores డెట్స్లో ఉన్నారు. ఏ డిపార్ట్మెంట్ మీరు చూస్తే స్కామ్సే. కంప్లీట్ ఫ్యామిలీకే పోయింది అది. అందుకు చాలా కష్టంగా ఉన్నది బీఆర్ఎస్. కంప్లీట్ ఎమ్మెల్యేస్ ఎంపీస్ బీజేపీ కాంగ్రెస్ని చేరుదామని చూస్తుండ్రు డే టు డే. అట్లా టైము కాంగ్రెస్ గవర్నమెంట్ ఫామ్ చేసి సక్సెస్ఫుల్గా కర్ణాటక హిమాచల్లో వాళ్ళు ప్రోగ్రామ్ వేసి రిటర్న్ వచ్చి మరి ఇక్కడ కూడా 6 ప్రోగ్రామ్ వేసి అంటే మనీ ప్రాబ్లం ఫండ్ ప్రాబ్లం చాలా ఎక్కువ ఉన్నది అందరికీ తెలిసింది. అయినా కానీ వాళ్ళు ఎంతవరకు ఎక్కడనో అడ్జస్ట్ చేసి క్లియర్ అయితే చేస్తున్నారు. ఆ ఇంపాక్ట్ ఈ పార్లమెంట్లో ఎలక్షన్స్లో 100% ఉంటుంది. అంటే ఇప్పుడు రేవంత్ రెడ్డి 100% సక్సెస్ అవుతాడు. ఎందుకంటే ఈ కంప్లీట్ కాంగ్రెస్లో సీనియర్ లీడర్స్ ఏమి చేయలేకపోయినరు. వాళ్ళది ఏం ఇంపాక్ట్ లేదు యాక్చువల్గా. ఈయన వచ్చి ఒక డిఫరెన్స్ చేసి కంప్లీట్ డిఫరెన్స్ చేసి పబ్లిక్ని మొబిలైజ్ చేసి ఒక రెవల్యూషన్ లాగా క్రియేట్ చేసి వచ్చేసింది. మీరు చూశారు కదా, ఛత్తీస్గఢ్ కాంగ్రెస్ రూల్డ్, మరి రాజస్థాన్ కాంగ్రెస్ రూల్, సీనియర్ లీడర్స్ వాళ్ళ డిఫరెన్సెస్గా ఉన్న స్టేట్స్ కూడా విడిచిపెట్టేశారు. ఈయన మళ్ళీ తెచ్చాడు టీడీపీ నుంచి ఇక్కడ జాయిన్ చేసి. ఆ డిఫరెన్స్ ఎందుకంటే ఈయన తెలుగుదేశం నుంచి వచ్చి మా మీద వచ్చి సీనియర్స్ ఆ డిఫరెన్సెస్ ఇంకా ఉన్నది ఇక్కడ. అయినా కానీ వీడు సక్సెస్ఫుల్గా 100% ఈ ఎలక్షన్లో పోతుంది. బీజేపీ ఏం ఇంపాక్ట్ ఉండదు ఇక్కడ కూడా. ఎందుకంటే అసెంబ్లీ ఎలక్షన్లో పిఎంఓ అమిత్ షా కంప్లీట్ క్యాబినెట్ వచ్చిపోయిండు. వాళ్ళ ఇంపాక్ట్ ఏం కాలేదు, ఇప్పుడు కూడా కాదు. ఎందుకంటే ఈ సబ్సిడీస్ ఏదో కొద్దిగా చేస్తుండ్రు, అది ఇడిచిపెడుతుండ్రు, రిలీజ్ అవుతుంది. పబ్లిసిటీ దానికి అగెన్స్ట్ హంగామా పోతుంది. కేటీఆర్ స్పెషల్గా చేస్తుండు, బోగోస్ అనేస్తుండు. అంతే అయితే కూడా యాక్సెప్ట్ చేస్తారు. ఆ పొజిషన్ ఉన్నది. ఈ పార్లమెంట్ ఎలక్షన్లో కేటీఆర్ వారి ఫ్యామిలీ ఉంటుందో లేదో మరి చూస్తుండు. ఇక ఏం స్టంటు కవితది కూడా ఒక డ్రామా, కంప్లీట్ డ్రామా. ఎన్ని దినాల నుంచి అది ఆమెని అరెస్ట్ చేసి ఎలక్షన్ టైంలో వేస్తే ఏం ప్రభావం ఉంటుంది? బహుశా ఇప్పుడు కాంగ్రెస్ కూడా ఇప్పుడు ఏవైతే పథకాలు పెట్టారో అవి ప్రజల్లోకి సరిగ్గా రావట్లేదని చెప్పేసి ప్రజలు అంటున్నారు. అది ఎంతవరకు వాస్తవం అంటారు? అది లేదు సార్, అది యాంటీ ప్రొపగండా ఎక్కడ అవుతుంది, ఎక్కువ అవుతుంది. దాని మీద సీఎంఏ చెప్తున్నాడు కానీ క్యాడర్ కంప్లీట్ బయటికి వచ్చి కండెమ్ చేస్తలేదు. ఆ డిఫరెన్స్ ఉంది. అంటే ఆ డిఫరెన్సెస్ పార్టీలో ఉన్నదని చెప్తున్నాను. ఎందుకంటే ఈయన బయట నుంచి వచ్చి తీసుకున్నాడు కదా, ఆ ప్రభావం ఉన్నది. అయినా కానీ సక్సెస్ఫుల్గా చేస్తుంటూ నేను అనుకుంటా కంప్లీట్ మెజారిటీ పార్లమెంట్లో కూడా కాంగ్రెస్ వస్తుంది 100%.